హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మొలకెత్తిన రాగులతో పిండి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. అంటే ఇది నేనైతే మా చిన్న పాప కోసం అంటే ఉగ్గు చేయడానికి స్పెషల్గా దానికోసం అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా రాగులను అయితే ఒక రోజంతా నానబెట్టుకొని తర్వాత ఒక క్లాత్లో ఇలా కట్టేసుకోవాలండి. వాటర్ ఏం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అందులో ఉన్న వాటరే సరిపోతుంది. ఒక 1.5 డే తర్వాత లేదంటే 2 రోజులకు మొలకలు చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఇలా మొలకలు వచ్చిన వాటిని మనం తర్వాత 2 లేదా 3 రోజులు ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి. ఎంత ఎక్కువ ఆరబెట్టుకుంటే అంత మంచిది, అంటే పిండి పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. మొలకలు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇలా ఎండలో అయితే నేనైతే ఒక 2 డేస్ పెట్టుకున్నానండి. అంటే ఎండ బాగున్నప్పుడు చేశాను కాబట్టి 2 డేస్ సరిపోతుంది. తర్వాత వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. అది కూడా సిమ్లో పెట్టేసి ఒక 2 to 3 minutes రోస్ట్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత కూల్ అయినాక మనమైతే మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. ఇక అది మీ చాయిస్ అండి, కోర్స్ కానీ ఎంత ఫైన్ అనేది దాన్ని బట్టి మీరైతే ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.